హాయ్ హలో అందరికీ వందే వర్క్స్కి వెల్కమ్. కొద్దిగా గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడానికి, ఏమనుకోకండి. అయితే ఇది వచ్చేసి చినాన్ సిల్క్ శారీ. దీని మీద మనం సిల్క్ పెయింట్ తోటి వర్క్ చేశాను. చూడండి వర్క్ వచ్చేసి ఎలా ఉన్నదో ఒకసారి చూసి చెప్పండి. ఫ్లవర్స్ ఆల్రెడీ నేను ఈ ఇమేజెస్ పెట్టాను మీకు. మొత్తం కుచ్చిళ్ళకి కూడా ఇలా మొత్తం ఓవరాల్ వర్క్ వస్తుంది. మొత్తం పెద్ద పెద్ద పూలతోటి ఇలా వస్తుంది. ఇలా మొత్తం శారీ అంతా కూడా వర్క్ వస్తుంది. పళ్ళు కూడా నీట్గా మీకు ఇలా వర్క్ వస్తుంది. శారీ అంతా కూడా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, ఎలా వచ్చింది, ఏంటి కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మీరు చెప్పండి. ఇది వచ్చేసి మనం అనేది కట్టాను. శారీ వచ్చి విత్ బ్లౌజ్ అండి. ఇది వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, ఇందులో అయితే రాదు. మనకి చినాన్ శారీకి కాస్త వేరే ఫ్యాబ్రిక్లో మీకు బ్లౌజ్ ఉంటుంది. ఇది 5 అండి. ఇది శారీ వచ్చేసి మీకు నీట్గా కుచ్చిళ్ళు ఎక్కువ వస్తాయి కడితే. పళ్ళు కూడా పెద్దగానే వస్తుంది. చూడడానికి కూడా మంచి క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. ఈ గ్రే కలర్కి కాంబినేషన్ బ్లూ అండ్ పింక్. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. అలానే మనకి ఇంకొక శారీ వచ్చేసి ఇదిగో, ఇది చినాన్ పింక్ శారీ, చినాన్ శారీ. ఇది కూడా సేమ్ అలానే వర్క్, సిల్క్ పెయింట్ వర్క్. ఇది ఈ సిల్క్ శారీ మీద సింపుల్ వర్క్ అండి. ఇది మరీ పెద్దగా కాకుండా ఫ్లవర్స్ చిన్నగానే వచ్చాయి. ఇది వర్క్. ఈ శారీ అంతా కూడా ఇలా బుటా ఉంటుంది. ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తయితే మీకు నేను ఫుల్ వీడియో పెడదాము అన్నట్టుగా ఫొటోస్ అన్నీ పెడదామని అనుకున్నాను. ఇదిగో ఇలా ఓవరాల్ ఇలా వస్తుంది శారీ వచ్చేసి. ఇది పింక్, కొద్దిగా లైట్ పింక్ లాగే ఉంటుంది ఈ పింక్ శారీ. దీనికి మనం బ్లూ, లైట్ పింక్, ఇంకొచ్చేసి డార్క్ పింక్, బ్లూ అది వర్క్ అండి. ఇలా ఇలా మొత్తం శారీ అంతా కూడా మీకు వర్క్ వస్తుంది ఈ ఫ్లవర్స్ తోటి. ఎలా ఉంది, ఏంటి కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెప్పండి. ఎవరికైనా ఈ చినాన్ శారీస్ కావాలంటే కనుక మీరు మెసేజ్ చేస్తే నేను మీకు శారీస్ పెడతానండి. మన దగ్గర ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను. చూసుకోండి. కలర్స్ కాంబినేషన్ బట్టి మనం మంచి డిజైన్ తీసుకోవచ్చు. ఇది ఒక కస్టమర్ ఆర్డరు. మనం ఇలాగే ఇదే డిజైన్ కావాలన్నా ఓకే, లేదా ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మనం చేసి ఇవ్వచ్చు. ఇది సంగతి. శారీస్ ఎలా ఉన్నాయనేది చెప్పండి. ఈ శారీ కాంబినేషన్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది కూడా ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.